ఇదైతే మనకి ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ అనమాట. ఏఓసి సికింద్రాబాద్కి సంబంధించి 723 గ్రూప్ సి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 2nd December 2024, ఇంకా 22nd December 2024 midnight ఈజ్ ద లాస్ట్ డేట్ అనమాట దీనికి అప్లై చేసుకునే దానికి. ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ లాగిన్ నేము అలాగే క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉంది. మీరు కనుక గతంలో కనుక మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంటే డైరెక్ట్గా లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మనకి కొన్ని గైడ్లైన్స్ అయితే ఇచ్చారనమాట. 10th క్లాస్ అంటే మెట్రికులేషన్ ప్రకారం మీ యొక్క నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇంకా ఫాదర్స్ నేమ్ కానీ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ సాలిటేషన్స్ అంటే మిస్టర్ మిస్సెస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి, అలాగే మీ యొక్క మిడిల్ నేమ్ అనమాట. మిడిల్ నేమ్ లేకపోతే వదిలేయచ్చు. స్టార్ మార్క్ పెట్టిన కంపల్సరీగా ఎంటర్ అయితే చేసుకోవాలి అనమాట. లాస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. యాజ్ పర్ 10th మెమోలో ఎలాగైతే ఉన్నదో యాజ్ టీజ్గా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనమాట. క్యాలెండర్ అయితే ఇచ్చో ఇది కూడా మనకి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్లో ఉన్నటువంటి ఆ యొక్క మెమోస్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇయర్ అనమాట, మంత్, డే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. క్యాలెండర్ ఉంది, దీని నుంచి కూడా మీరు ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో మెట్రికులేషన్ యొక్క రికార్డ్స్ ప్రకారం ఎంటర్ చేయాలి. మీరు మేలా ఫీమేలా బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఈ వేకెన్సీస్కి సంబంధించి మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి అనమాట. లాగిన్ పర్పస్ కోసం మిస్టేక్స్ లేకుండా ఈ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ అయితే చేసుకోవాలి. తర్వాత అయితే చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు అనమాట. ఒక పాస్వర్డ్ క్రియేట్ చేయాలి, అదైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. అదే మినిమం వచ్చే మనకి 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలన్నమాట. మినిమం ఒక 8 క్యారెక్టర్స్ లాంగ్తో, ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక డిజిట్, ఒక స్పెషల్ ఈ విధంగా ఆల్ఫా న్యూమరిక్ ఒక పాస్వర్డ్ ఇక్కడ క్రియేట్ చేసుకొని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. క్యాప్చర్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ రిజిస్టర్ లాగిన్ అని దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏదైతే ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ ఇచ్చామో వాటికైతే ఓటీపీస్ అయితే వచ్చాయి అనమాట. ఇక్కడ ఎంటర్ చేసుకో. ఈమెయిల్కి వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి, అలాగే మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఇంకా మీకు కనుక ఈ ఓటీపీస్ రాకపోతే కనుక రీసెంట్ ఓటీపీ అని దీన్ని క్లిక్ అయితే చేసుకోవచ్చు. ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీస్ ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలన్నమాట. పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, మీరు క్రియేట్ చేసుకున్నారా. క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది, దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా మీరు కనుక ఈ పాస్వర్డ్ కనుక గతంలో ఏదైనా వర్కౌట్ అయితే దీని మీద క్లిక్ చేసి రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, లాగిన్ అయిపోయాము. ఇదైతే డాష్బోర్డ్ అనమాట. ఇవన్నీ టిక్ ఆన్ చేసుకోవాలి చదువుకొని, అలాగే ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. ఐ అగ్రీ అనాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి యాడ్ న్యూ అప్లికేషన్ అంటే మీరు మల్టిపుల్ అప్లికేషన్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. దీని మీద క్లిక్ చేసి మొదటైతే మీరు ఒకదానికి అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పోస్ట్ అనమాట. ఇక్కడ కార్పెంటర్, జాయినర్, సిఎండి, ఫైర్మ్యాన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, మెటీరియల్ అసిస్టెంట్, ఎంటీఎస్, పెయింటర్ అండ్ డెకరేటర్, అలాగే టెలిఫోన్ ఆపరేటర్, ట్రేడ్స్మ్యాన్ మేట్ అనమాట. అలా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మన ట్రేడ్స్మ్యాన్ మేట్లో 389 దాకా ఉన్నాయి, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఒక 11 దాకా ఉన్నాయి, ఫైర్మ్యాన్ ఒక 247 ఉన్నాయి, కార్పెంటర్ ఒక 7 ఉన్నాయి, పెయింటర్ ఒక 5 ఉన్నాయి, టెలిఫోన్ ఆపరేటర్ 14 ఉన్నాయి, అలాగే సిఎండి అంటే సివిల్ మోటార్ డ్రైవర్ అనమాట. ఓజీ అంటే ఆర్డినరీ గ్రేడ్ ఒక 4 ఉన్నాయి, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ జేఓఏ అంటారు 27 ఉన్నాయి, మెటీరియల్ అసిస్టెంట్ ఒక 19 ఉన్నాయి అనమాట. మన ట్రేడ్స్మ్యాన్ మేట్ అనేది 389 దాకా ఉన్నాయి అనమాట. మీరు దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు అది సెలెక్ట్ చేసుకోవడంతో మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వస్తుంది అనమాట. రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ సెలెక్టెడ్ పోస్ట్ ట్రేడ్స్మ్యాన్ 10th క్లాస్ సరిపోతుంది అనమాట ఈ ట్రేడ్స్మ్యాన్ మేట్కి. సో ఇక్కడ ఆటోమేటిక్గా అయితే వస్తుంది, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే జెండర్ మనం ఆల్రెడీ ఇచ్చామన్నమాట రిజిస్ట్రేషన్లో, ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే కేటగిరీ యుఆర్ఆ, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఏదైతే అది. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్ కానీ ఎక్సర్వీస్ మ్యాన్ అయితే టిక్ ఆన్ చేయాలి, లేకపోతే నన్ను పెట్టాలన్నమాట. ఇంకా నేషనాలిటీ ఆటోమేటిక్గా ఇండియన్ అయితే సెలెక్ట్ అయ్యింది, మీరేం చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇక్కడ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఏఓసికి సంబంధించి వాళ్ళకైతే 3 years కంటిన్యూస్ సర్వీస్ ఉన్న వాళ్ళైతే ఈ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అదర్స్ నన్ను పెట్టుకో ఐ అగ్రీ అనాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ మన ఒక కన్ఫర్మేషన్ బాక్స్ వచ్చిందనమాట. ఏంటంటే మీరు ఒకసారి కనుక ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత చేంజ్ చేసుకుంటే మోడిఫై చేసుకునే అవకాశం లేదని చెప్పేసి, సో మీరు అన్ని చెక్ చేసుకొని జాగ్రత్తగా ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే ఇక న్యూ అప్లికేషన్ అనాలి. ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ ఫిల్ డీటెయిల్స్ అండ్ సబ్మిట్ అప్లికేషన్ అని వచ్చిందనమాట. సో ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, అప్లోడింగ్ డాక్యుమెంట్స్, డిక్లరేషన్, ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఈ యొక్క ట్యాబ్స్ అన్ని కూడా మనం 1 by 1 ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి పర్సనల్ డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. మన నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వచ్చాయి. ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. ఫాదర్స్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చిందనమాట. మీ యొక్క మదర్స్ నేమ్ 10th మెమోస్ ప్రకారం వాటి ప్రకారం రిలీజియన్ మీరు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎస్టీడీ కోడ్ అంటే ల్యాండ్లైన్ ఉంటే ఎంటర్ చేసుకోవాలి, లేకపోతే ఆప్షన్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి మేజర్ స్టేట్ అంటే మీరు మ్యారీడా సింగిలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఐడెంటిఫికేషన్ బాక్స్ అంటే మోల్స్ అనమాట, పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయనేది ఒకటైతే ఎంటర్ చేసుకోవాలి. 10th మెమోస్లో ప్రకారం అనమాట ప్రూఫ్ అయితే ఉండాలి. అలాగే స్టేట్ ఆఫ్ ఆరిజిన్ అనమాట, డొమిసైల్ అంటే మీరు ఏ స్టేట్లో అంటే ఏ రాష్ట్రంలో అయితే మీరు పర్మనెంట్ రెసిడెంట్గా స్థిర నివాసం ఉంటున్నారో సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ అని డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా అనమాట డోర్ నెంబరును యొక్క స్ట్రీట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టేట్ అనమాట, మీ అడ్రస్లో నుంచి కొత్త డిస్ట్రిక్ట్స్ అన్నీ వస్తున్నాయి, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ అయితే ఆ డిస్ట్రిక్ట్స్ వస్తాయి అనమాట. పిఓ ఎంటర్ చేసుకోవాలి, పోస్ట్ ఆఫీసు. అలాగే పిన్ కోడ్ అనమాట, ఇంకా పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఇవన్నీ కింద కూడా ఆటోమేటిక్గా అయితే వస్తాయి. లేకపోతే ఇవి కూడా అదే విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. సబ్ క్యాస్ట్ అనమాట, ఎవరైతే ఈ యొక్క ఎస్సీ, ఓబీసీ వీళ్ళ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇక సబ్ క్యాస్ట్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ టాప్ రైట్ సైడ్ టాప్లో సేవ్ అనే బటన్, దీన్ని మీకు క్లిక్ అయితే చేసుకోవాలి. బ్యాక్ కూడా వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మ్యాండేటరీ క్వాలిఫికేషన్, ఫిల్ మార్క్స్ ఆర్ గ్రేడ్ ఆర్ CGPA ఆర్ CPA అనమాట, ఏదైనా ఎంటర్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఫిల్ కరెక్ట్ అగ్రిగేట్ పర్సంటేజ్ యాజ్ పర్ రెస్పెక్టివ్ బోర్డ్ నామ్స్ అనమాట. CBSE యొక్క బోర్డ్స్ ఏదైతే దాని ప్రకారం పర్సంటేజ్ అనేది జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మనం ఏదో రాంగ్ ఇస్తే కనుక మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. క్యాండిడేచర్ విల్ బి రిజెక్టెడ్ ఇఫ్ అగ్రిగేట్ పర్సంటేజ్ ఫౌండ్ ఇన్కరెక్ట్ అట్ ఎనీ స్టేజ్. మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఏమైనా రాంగ్ ఎంటర్ చేస్తే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట. రోల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి, 10th క్లాస్కి సంబంధించి అనమాట. స్కూల్, కాలేజీ అంటే మీరు ఏ కళ చదువుకున్నారనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే స్టేట్ అనమాట, మీరు ఏ స్టేట్లో అయితే 10th క్లాస్ చదువుకున్నారో ఇంకా బోర్డు అనమాట, CBSE బోర్డా లేకపోతే స్టేట్ బోర్డు, అన్ని బోర్డ్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉంటాయి, CBSE కూడా ఉంటుంది. లేని ఏదైనా ఉంటే అదర్స్ తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదనమాట. ఇక్కడ పర్సంటేజ్ పాసింగ్ ఇయర్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఈ విధంగా ఇంకా CGPA సిస్టమ్ కనుక ఉన్న వాళ్ళైతే కనుక ఇది టిక్ ఆన్ అయితే చేసుకోవాలి. చేసుకొని మీకు ఎంత గ్రేడ్ వచ్చింది అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. 8.5 7.5 అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ ఇది టిక్ ఆన్ చేయాలి, గ్రేడ్ మీకు ఎంత వచ్చిందని ఎంటర్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ అగ్రిగేట్ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. సపోజ్ 9.5 అయితే కనుక మీకు 8.5 వచ్చి ఉంటే ఇలాగే అంతే ఎంటర్ అయితే చేసుకోవాలి. లేదు డైరెక్ట్గా మార్క్స్ సిస్టమ్ అయితే కనుక ఆటోమేటిక్గా అది పర్సంటేజ్ అయితే వేసేస్తుంది. అలాగే ఇక్కడ మిస్లేనియస్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా ఆ పోస్ట్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇదే విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు వేరే పోస్ట్కి అప్లై చేస్తే ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా ఏదైనా అవసరమైతే అవి కూడా ఇదే విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ పోస్ట్కి సంబంధించి 10th సరిపోతుంది. ట్రేడ్స్ మ్యాన్కి సంబంధించి సేవ్ అని బటన్ దీన్ని మీకు క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నేను ఈ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ ఓబీసీ మీద చేస్తున్నాను కాబట్టి నాకు ఓబీసీ, అదే SC ST వాళ్ళు ఉంటే కనుక దాని సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది అనమాట. ఇష్యూ డేట్, అది ఎప్పుడు ఇష్యూ చేశారనేది. జనరల్గా ఓబీసీ వాళ్ళకి అలా EWS క్యాండిడేట్స్కి ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఈ సంవత్సరానికి సంబంధించింది మాత్రమే వాళ్ళు ఎంటర్ అయితే SC ST వాళ్ళకైతే ఆ యొక్క క్రీమీ లేయర్కి ఇది లేదు కాబట్టి వాళ్ళు వ్యాలిడిటీ ఉంటే కనుక ఓల్డ్ సర్టిఫికేట్ నెంబరు డేట్ అయితే వేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అనమాట, ఎప్పుడు ఇష్యూ చేశారు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అథారిటీ అనమాట, ఎవరు ఇచ్చారు అనేది MRO ఇచ్చారో లేకపోతే డిప్యూటీ రిజిస్ట్రార్ ఎవరు అనేది, మీరు ఏ స్టేట్లో తీసుకున్నారు, ఏ డిస్ట్రిక్ట్లో అయితే తీసుకున్నారో, అట్లాగే లైఫ్ టైం వ్యాలిడా కాదా అంటే దానికి ఎక్స్పైరీ లేకపోతే పెట్టుకోవాలన్నమాట. ఆ లైఫ్ టైం వ్యాలిడీగా లేకపోతే నో పెట్టుకోవాలి. వ్యాలిడ్ ఎప్పటిదాకా వ్యాలిడ్ అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజు ఈ విధంగా అనమాట, ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి.
అలాగే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ మీ యొక్క జిల్లాలో మీరు కనుక ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఈ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ డేట్ ఇవ్వాలి, దాని మీద ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నేమ్ అనమాట, అది ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించింది, ఏ స్టేట్కి సంబంధించి మీరు రిజిస్టర్ అయ్యారో అది డిస్ట్రిక్ట్ స్టేట్ అనమాట. అలాగే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అడ్రస్ అనమాట, అన్నీ కూడాను ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డులో ఉంటాయి. ఎంటర్ అయితే చేసుకోవచ్చు. నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఇక్కడ సేవ్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన 5 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని వచ్చిందనమాట. జేపీజీ ఫార్మేట్. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసుకోవాలి 10 to 25 KB మధ్య. బ్రౌజర్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సిగ్నేచర్ అనమాట 10 to 25 KB మధ్య. అలాగే ఐడి కోసం మనకి ఇక్కడ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని యొక్క నెంబర్ ఎంటర్ చేసి ఆ యొక్క డాక్యుమెంట్ ఇక్కడ అప్లోడ్ చేసి, సపోజ్ మీరు పాన్ కార్డు ఇస్తే పాన్ కార్డు అప్లోడ్ చేయాలి. అలాగే ఓటర్ ఐడి ఇస్తే ఓటర్ ఐడి అప్లోడ్ చేసుకోవాలన్నమాట. 30 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో. అలాగే కేటగిరీ సర్టిఫికేట్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ కంపల్సరీగా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. మీకు వచ్చిన దాన్ని బట్టి, క్వాలిఫికేషన్ బట్టి, ఆ పోస్ట్ని బట్టి అడుగుతుంది. అన్నీ కూడా తప్పనిసరిగా అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే లైవ్ అప్డేట్ అని ఉందన్నమాట. ఫోటో ఇక్కడ లైవ్ క్యాప్చర్ కూడా చేసుకోవాలి. మన వెబ్ క్యామ్ ముందు కూర్చొని ఒక ఫేస్ చక్కగా కనబడేలాగా ఇక్కడ మనం పెట్టుకొని క్యాప్చర్ అంటే క్యాప్చర్ అయితే అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ డిక్లరేషన్ సెక్షన్లోకి వచ్చేసరికి మనకి ఎగ్జామినేషన్ సిటీ అనమాట. ఎగ్జామినేషన్ సిటీలో మనకి ఇక్కడ అన్నీ వస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సిటీస్ అనమాట. ఆగ్రా ఇవన్నీ వస్తున్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి ఇక్కడ మనకు కనబడడం లేదు. సో ఉన్న వాటిల్లో మీరు ఎక్కడైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. 5 ఆప్షన్స్ ఇవ్వాలి ఈ విధంగా అనమాట. అలాగే ఇక్కడ మనకి రీజియన్ సెలక్షన్ అనమాట. పోస్టింగ్కి సంబంధించి మీరు ఎక్కడ పోస్ట్, మనది సౌత్కి సంబంధించి మన తెలంగాణ సౌత్లో అయితే ఉంది. అది మొదటి ప్రిఫరెన్స్ ఇస్తే కనుక మీకు తెలంగాణలో పోస్టింగ్ అయితే వస్తుంది అనమాట. మిగతావి ఏదైనా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. మీకు కావాల్సినవి ఏవైనా కూడా డిఫరెంట్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఈ రెండు కూడా టిక్ ఆన్ చేయాలి. ప్లేస్ అనమాట, మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో ఎంటర్ అయితే చేసుకోవాలి. డేట్ అనమాట, క్యాప్చర్ బాక్స్ ఎంటర్ చేయాలి. ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని బటన్ దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఆడియో షూర్ అడుగుతున్నారు అనమాట. మనం సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే లేదు. సో జాగ్రత్తగా చెక్ చేసుకుని అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు సబ్మిట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ నేనైతే ఓబీసీ ఇచ్చాను. ఇక్కడైతే నాకు ఫీజు అయితే అడగలేదు అనమాట. నోటిఫికేషన్లో కూడా ఫీజు గురించి ఏం లేదు. సో ఇక్కడ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇక్కడ ఒక అప్లికేషన్ అయితే వచ్చింది. ఇంకొక అప్లికేషన్ అప్లై చేసుకోవాలంటే వేరే పోస్ట్. అదేవిధంగా మీరు యాడ్ న్యూ అప్లికేషన్ అని చెప్పేసి మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. యాడ్ న్యూ అప్లికేషన్ ఇలా అయితే వస్తుంది అనమాట. సపోజ్ మీరు ఎంటీఎస్ కూడా అప్లై చేయాలంటే ఇలాగా మీరు సెలెక్ట్ అయితే చేసుకొని మిగతా కాలమ్స్ అన్ని ఫిల్ చేసుకొని ఇప్పుడు చేసినట్టుగానే అన్ని కూడా కాలమ్స్ అన్ని ఫిల్ చేసుకుంటూ పోవాలి. అన్ని అప్లికేషన్స్ హోమ్ పేజీలోకి అయితే వస్తాయి అనమాట. ఇదే ఫ్రెండ్స్ మనకి 723 ఏఓసి ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి గ్రూప్ సి వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్.